ఈరోజు మనం ఏం నేర్చుకుంటాం అంటానంటే టోటల్గా ఒక అడ్వాన్స్డ్గా బేసిక్ నుంచి ఆల్రెడీ మనం బేసిక్ నుంచి వస్తున్నాం. బట్ అడ్వాన్స్డ్గా ఎలా ఎలా మనం ఇంకా మార్కెట్లో వెళ్ళాలి, ఎలా మనం ముందుకు డిజిటల్ వరల్డ్లో మీరు ముందుకు వెళ్ళాలి. మీరు దానికంటే మొదలు మీ బిజినెస్ ఏది ఉన్నప్పటికీ కూడా సర్వీస్ బేస్ అయినా లేకపోతే ప్రొడక్ట్ బేస్ అయినా పర్లేదు. రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, నెట్వర్కింగ్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, డ్రాప్ షిప్పింగ్, లైక్ కోచెస్, ట్రైనర్స్, బ్యూటీ పార్లర్స్, బిజినెస్ ఏదైనప్పటికీ కూడా మీరు మీరు ఆన్లైన్లో లేకపోతే ఈరోజు 2026 ఇయర్లో మనం నడుస్తున్నాం, ఏఐతో ఉన్నాం. సో మీరు ఆన్లైన్లో లేకపోతే రాబోయే రోజుల్లో మీ బిజినెస్ ఉండకపోవచ్చు. ఉండాలని ఆశిస్తున్నాను. బట్ మీరు అలా చెయ్యాలి అంటనంటే మీరు ఒక స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఆన్లైన్లో మీరు ఎంత గనక ఉంటే మీ యొక్క బిజినెస్ గ్రో అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువ. మీరు గమనించండి, ఇంతకుముందు ఫిజికల్గా ఉండేది, కానీ ఇప్పుడు టోటల్ చేంజ్ అయింది. డిజిటల్లో మీ బిజినెస్, మీ వెబ్సైట్ కానీ లేకపోతే మీరు ఏదైనా ఏ బిజినెస్ చూడండి, డిజిటల్లో చాలా గ్రోత్ మార్కెటింగ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువ. ఇంక్లూడింగ్ లోకల్ బిజినెస్ కూడా మార్కెట్ అవ్వడానికి డిజిటల్ మార్కెటింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవడేస్. సో వాట్ ఐఎమ్ సేయింగ్, బీ అలర్ట్ ఇన్ ఫ్యూచర్. మీ ఫ్యూచర్లో మీ బిజినెస్ గ్రోత్ అవ్వాలి అంటున్నంటే వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ in digital world. Let me ask you one question, everyone. మీరు మీ బిజినెస్ డిజిటల్లో రావడానికి ఎంతమందికి ఇంట్రెస్టెడ్ ఉందో జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఇంట్రెస్టెడ్. టైప్ ఇన్ చాట్ బాక్స్ ఇంట్రెస్టెడ్. ఎవ్రీవన్ టైప్ ఇన్ చాట్ బాక్స్. మోస్ట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో దిస్. చాలా మంది తెలియదు ఎలా చేయాలి ఏంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్. మీకు అలాగే కొన్ని షాకింగ్ ట్రూత్ కూడా చెప్తాను, ఓకేనా. మీరు చేస్తున్న ఏంటంటారంటే ది సిచ్యువేషన్ ఏంటంటారంటే టోటల్లీ చేంజ్ అయిపోతుంది డిజిటల్లో. ఇంట్రెస్టెడ్ రైట్? చలో ఈరోజు మనం నేర్చుకుందాం టోటల్గా మీకు ఒక ఓవర్ వ్యూ మీకు ఎలా ఉంటుంది అని జస్ట్ నేను చెప్తాను. మెయిన్ మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. రైట్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, షేర్ చేశాను. ఎంతమందికి కనబడుతుంది జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎస్. ఎవ్రీవన్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రేట్ రెస్పాన్స్. బీ యాక్టివ్ ఎవ్రీవన్. చూడండి, దిస్ ఇస్ ఓవర్ వ్యూ. ఇది డాష్ బోర్డ్ అన్నట్టు. ఇది ఏంటంటారంటే దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే ఆల్ ఇన్ వన్ మార్కెటింగ్ టూల్ లైక్ ఏ సిఆర్ఎం కూడా అనొచ్చు. బట్ ఏంటి అంటారంటే ఇది ఎలా ఉంటుంది, ఇది అంతా మీకు డాష్ బోర్డ్ కనబడుతుంది కదా ఎవ్రీవన్. ఇక్కడ చూడండి, మీకు డాష్ బోర్డ్లో ఇదంతా ఇక్కడ మీకు ఎన్ని లీడ్స్ వచ్చాయి, రైట్? మీకు ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఎంతమంది ఓపెన్ చేశారు, ఎంతమంది క్లోజ్ చేశారు అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ పైప్ లైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. పైప్ లైన్ సిస్టమ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆపర్చునిటీ ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఆపర్చునిటీ ఎన్ని వచ్చినాయి, దాని తర్వాత నీ లీడ్స్ ఎన్ని వచ్చాయి అనేది క్యాప్చర్ కూడా చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2364 లీడ్స్ వచ్చాయి. ఓకే, మీకు ఎన్ని లీడ్స్ వచ్చాయి ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఫామ్స్ ఇస్తాము, ఒక్కొక్క ఫామ్. ఇక్కడ చూడండి, 6 days ఫాస్ట్ ట్రాక్ ఫామ్ నేను ఇచ్చాను. దీనిలో ఎన్ని లీడ్స్ వచ్చాయి, ఫామ్ ఫిల్అప్ లో, వాట్సాప్లో, సేల్స్ ఆటోమేషన్లో, ప్రతి ఫామ్లో ఎన్ని వచ్చాయి అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఫర్దర్గా ఏంటంటే ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి, వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలి వితౌట్ ఎనీ కోడింగ్. మీరు అసలు ఏ నాలెడ్జ్ లేకపోయినా, ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా, డోంట్ వరీ అబౌట్ దిస్. ఓకే, we will guide you, we will support with you every any time. So
జస్ట్ మాకు రీచ్ అవుట్ అవ్వండి, మీకు ప్రతిదీ కూడా సపోర్ట్ చేస్తాము. ఎందుకంటారంటే ఇది టెక్నికల్ కాబట్టి కొంచెం మీరు ఎదగాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క డిసిషన్ మేము తీసుకోవాల్సి వచ్చింది. రైట్, ఇక్కడ డాష్ బోర్డ్ అనేది ఓవర్వ్యూ ఇది అంతా. 30 డేస్లో నాకు ఎన్ని లీడ్స్ వచ్చాయి? 2000 ప్లస్ వచ్చాయి. రైట్, ఇక్కడ చూడండి మీకు కనబడుతుంది 2598 లీడ్స్. రైట్, ఇక్కడ మీకు కనబడుతుంది కదా. ఎస్, నా డాష్ బోర్డ్ మీకు కనబడుతుంది కదా. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, రైట్. సో ఇక్కడ ఏంటంటారంటే ఇది చాలా చాలా అడ్వాన్స్డ్. ఎవరైతే బేసిక్లో ఉంటారో ఉంటారో వాళ్ళకు మ్యాక్సిమం స్ట్రగుల్లోనే ఉంటారు. ఎవరైతే అడ్వాన్స్డ్ టూల్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఏంటంటారంటే టోటల్లీ ఆటోమేషన్ ప్రాసెస్లో ఉంటుంది. మీకు ఒకటి స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వినండి. అర్థం కాకపోతే కూడా జస్ట్ డౌట్ మధ్యలో అడిగేసేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కన్వర్షన్ అని ఉంది. ఇక్కడ కన్వర్షన్లో ఏమొస్తుంది అంటారంటే ఈ కన్వర్జన్లో మీరు మాన్యువల్ యాక్షన్ చేయడం అవసరం లేదు. రైట్, కన్వర్జన్ అనేది ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే వస్తుంది. మీకు ఎంతమంది కన్వర్షన్ చేస్తారు, ఎంతమంది కన్వర్జన్ అవుతుంది అనేది ఈచ్ అండ్ ఇక్కడ మీకు వస్తుంది. రైట్, చూడండి ఇక్కడ బ్రైటీ ఇక్కడ ఉంది కదా, బ్రైటీ ఇక్కడ చూడండి. మనది ఏంటంటారంటే డైరెక్ట్గా ఆటోమేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ వెళ్ళిపోయింది చూడండి మెసేజ్లో. రైట్, సో స్నిప్పింగ్ టూల్స్, ఈ స్నిప్పింగ్ టూల్ ఏంటంటారంటే మీరు ఒక ఫాలో అప్లో మీరు ఒక కస్టమర్కి లేదంటారంటే మీ దగ్గర ఉన్న లీడ్స్కి 30 డేస్ ప్లాన్లో ఫాలోఅప్ పెట్టాలి. ఈ చూడండి ఫాలోఅప్ పెట్టాను నేను ఆల్రెడీ. ఇలా మీరు ఫాలోఅప్లో పెడితే మీరు SMS త్రూ వెళ్తుంది, వాట్సాప్కి వెళ్తుంది. రైట్, వాట్సాప్ అనేది కూడా ఇది డిఫరెంట్ సబ్జెక్ట్, క్లౌడ్ బేస్ అని లేకపోతే ఏపీ అని ఉంటుంది. ఇది ఏపీఐలో అది సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ట్రిగ్గర్ లింక్స్, మీరు ఏదైతే జూమ్ లింక్ ఇవ్వాలనుకుంటున్నారో లేకపోతే ఏదైతే లింక్లు ఇవ్వాలనుకుంటున్నారో డైరెక్ట్గా లింక్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం ఫస్ట్. ఇవి ఇక్కడ ఎందుకు క్రియేట్ చేస్తాము అంటేనంటే మనం వాట్సాప్ ఆటోమేషన్ వాడినప్పుడు అక్కడ ట్రిగ్గర్ మెసేజ్లు అడుగుతుంది. మనం లింక్ పెడతాం కదా, డైరెక్ట్గా లింక్ ఇస్తే వాట్సాప్ ఆటోమేషన్ ప్రాసెస్లో రన్ చేసినప్పుడు ఏపీఐ అనేది మీరు డైరెక్ట్గా లింకులు తీసుకోదు. సో అందుకని ఇక్కడ లింకులు క్రియేట్ చేసి అక్కడ అటాచ్ చేస్తాం. ఓకే, ఇక్కడ క్లియర్? ఎవరైనా టైపింగ్ వాస్ క్లియర్? రైట్, ఇక్కడ మీరు డాక్టర్ అయి ఉంటే డాక్టర్స్ కానీ లేకపోతే బిజినెస్ ఓనర్స్ కానీ మీకు ఒక టైం స్లాట్స్ ఉంటుంది మీకు అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా. రైట్, మీరు అలా వాళ్ళకి ఏం చేస్తాము అంటారంటే క్యాలెండర్ సిస్టమ్ బుకింగ్ అని ఉంటుంది. ఈ క్యాలెండర్ ఏంటంటే మీరు అపాయింట్మెంట్స్ కూడా తీసుకోవచ్చు. మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు డైరెక్ట్గా మిమ్మల్ని మీట్ అవ్వాలో ఆ డేట్ మాత్రమే ఫిక్స్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈరోజు డేట్ ఎంత? 11. రైట్, సో ఇక్కడ మీకు 11కి ఏ టైంకి ఆ టైం కూడా మీకు ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను క్లిక్ చేయగానే 7 AM అని ఉంది. 7 AMకి మీరు ఎవరిని మీట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ చూడండి, క్యాలెండర్ బుకింగ్ ఇక్కడ డైరెక్ట్గా మీకు ఎందుకు టీం మెంబర్, మీ దగ్గర టీం మెంబర్ కూడా ఉంటుంది. ఆ టీం మెంబర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా చేయాలనేది. డేట్ టైమింగ్ టోటల్గా మీరు ఇక్కడ చూడండి, ఏ స్టార్టింగ్ టైం ఎండ్ టైం, మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఫ్రీ ఉంటారో, మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు అవైలబుల్గా ఉంటారో అది మాత్రమే సెలెక్ట్ చేయాలి ఇక్కడ. వెరీ వెరీ పవర్ఫుల్. సో ఇది మీరు ఇలా చెక్ చేసిన తర్వాత బుక్ అపాయింట్మెంట్ కొట్టండి, లింక్ వస్తుంది. ఆ లింక్ తీసుకెళ్ళి డైరెక్ట్గా మీరు ఎక్కడైతే అపాయింట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో జస్ట్ కాపీ పేస్ట్ చేసి పే చేయండి అంతే. మీరు ఎక్కడెక్కడ మీ టీం కూడా అరేంజ్ చేసుకోవచ్చు, మీకు అంతా చెప్తారు. ఇది క్యాలెండర్ బుకింగ్ సిస్టమ్ అంటుంది. మీకు లీడ్స్ అనేది చాలా రకాలుగా వస్తుంది. బట్ ల్యాండింగ్ పేజ్తో అయితే ఏంటంటారంటే ఫిల్టర్ చేసి మనం తీసుకొస్తాం కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ ఏదైతే ఉందో కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. రైట్, కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి, లీడ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. వచ్చిన తర్వాత వీటిని ఏం చేస్తామంటారంటే మీకు లీడ్స్ వచ్చిన ప్రతి లీడ్ని మీరు ఇలాగ చేయాలి,
ప్రతి లీడ్ ఇక్కడ ఉంటుంది. జస్ట్ లేదు అనుకుంటే కాంటాక్ట్స్లో వెళ్ళిన తర్వాత కాంటాక్ట్స్కి వెళ్ళండి. స్మార్ట్ లిస్ట్, బల్క్ లీడ్స్, బల్క్ యాక్షన్స్, బల్క్ లిస్ట్ ఇట్లా ఉంటుంది. ఈ బల్క్ కూడా మీరు ఒకటే టైంలో ఎట్ ఏ టైం కూడా మనం పంపించచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరిదో ఒకరిది మీరు అంటే ఒక బై మిస్టేక్ కస్టమర్, ఇప్పుడు చాలా లీడ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఎంత ఉంది? 3000 లీడ్స్ ఉన్నాయి. 3000 లీడ్స్లలో ఆ కస్టమర్ ఎక్కడున్నాడు అనే వెతకాలంటే చాలా కష్టం. సో అట్లని ఇక్కడ సర్చ్లోకి వెళ్ళండి. సర్చ్లోకి వెళ్తే నేను ఒక డెమో చూపిస్తాను. 7995441767 చూడండి. శ్రీకాంత్. ఇక్కడ నేను జస్ట్ ఫోన్ నెంబర్ కొట్టేస్తే డైరెక్ట్గా వచ్చింది. ఫోన్ నెంబర్ కొడితే వస్తుంది. లేదు అంటానంటే మీరు పేరుతో కూడా సర్చ్ చేయొచ్చు. నరేష్ అని, నరేష్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూడండి నరేష్లు ఎంతమంది ఉన్నారో. అట్లాగా మీరు డైరెక్ట్గా కూడా మనం కస్టమర్ని సర్చ్ చేయొచ్చు. ఇక్కడ ఆపర్చునిటీ అంటే ఏంటంటే ఇక్కడున్న ఆపర్చునిటీలో ఇక్కడ దీన్ని పైప్ లైన్ స్టేజెస్ అంటాం. ఈ ఆపర్చునిటీలో ఏమవుతుంది అంటారంటే మీకు వచ్చిన ప్రతి లీడ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే నీ బాలు అని ఉన్నాడు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలు అనే అబ్బాయి ఆ పర్సన్ కాంటాక్ట్ అయ్యాడా, కాంటాక్ట్ కాలేదా, ఇంట్రెస్ట్ ఉన్నాడా, లేకపోతే నాట్ ఇంట్రెస్టా, లేకపోతే ఫాలో పెట్టాలా, లేకపోతే కాల్ బ్యాక్ చేయాలా, లేకపోతే లీడ్ క్లోజ్ అయిందా, నీవు తనతో మాట్లాడేదాన్ని బట్టి, లేదంటారంటే ఇక్కడ నీకు తను ఇచ్చే రెస్పాన్స్ని బట్టి డైరెక్ట్ ఫాలో పెట్టాలనుకోండి, ఫాలోలో పెట్టేసేయండి. లేదు ఇతని కాల్ అసలు నాట్ ఇంట్రెస్టెడ్ అనుకోండి, ఇక్కడ నాట్ ఇంట్రెస్ట్ అని దగ్గర తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా, నీ నాట్ ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు కూడా మనం సపరేట్గా ఆటోమేషన్ ప్రాసెస్లో బల్క్ మెసేజ్లు ఎట్ ఏ టైం వాళ్ళకి పంపించచ్చు. ఒకవేళ లీడ్ క్లోజ్ అయింది అనుకోండి, క్లోజ్ పెట్టేసేయండి. మీకు కౌంటింగ్ ఉంటుంది, ఎన్ని క్లోజ్ అయ్యాయి ఎన్ని క్లోజ్ లేదు అని కౌంటింగ్ ఉంటుంది. మనకు కనబడదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఇక్కడ కన్వర్షన్ ఉంది కదా, మీకు కన్వర్షన్ ఇక్కడికి ఎంచి చేయొచ్చు. డైరెక్ట్గా మీరు ఇక్కడికి ఎంచి డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, హాయ్ అని, లేకపోతే ఆయనకి ఏది అవైలబుల్గా ఉంటే అది అలా. సో ఆపర్చునిటీ. అయితే దీన్ని ఎలా మనం క్రియేట్ చేస్తాము అంటానంటే పైప్ లైన్ సిస్టమ్కి వెళ్ళాలి. మళ్ళీ పైప్ లైన్ సిస్టంలో ఇక్కడ చూడండి, పైప్ లైన్ సిస్టంలో ఇక క్రియేట్ పైప్ లైన్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ న్యూ లీడ్, కాంటాక్ట్ లీడ్, ప్రపోజల్, క్లోజ్ ఇట్లుంది కదా, మీరు ఇలా స్టేజెస్ యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ స్టేజ్ అని కొట్టేస్తే యాడ్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ అనుకుందాం, ఇంట్రెస్టెడ్. మీరు ఇలా ఎన్ని అయినా చేసుకోవచ్చు, ఎన్ని స్టేజెస్ అయినా ఏం కాదు. ఇక్కడ నాట్ ఇంట్రెస్టెడ్ అనుకుందాం. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ నేను ఇక్కడ పేజీ అక్కడ ఉంది కదా, పైప్ లైన్ నేమ్ ఏదైతే ఉందో జస్ట్ టైప్ చేసి ఏదైనా టైప్ చేసి క్రియేట్ అని కొట్టండి, డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది. ఇది పైప్ లైన్ స్టేజెస్. చేసిన తర్వాత మీకు పేమెంట్ గేట్వే, మీ వెబ్సైట్కి పేమెంట్ గేట్వే ఉంటే కూడా ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇక పేమెంట్ గేట్వేలో మీరు ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు, ఆర్డర్స్ చూసుకోవచ్చు. ఇది ఏంటంటారంటే మన అఫిలియేట్ మార్కెటింగ్స్ కానీ, లేదు అంటారంటే ఈ కామర్స్ వెబ్సైట్ కానీ, ఇట్లా ఏదైతే ఉంటుందో ఈ కామర్స్ వెబ్సైట్ ఏంటంటారంటే వాళ్ళు ఈ కామర్స్ లైక్ అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ లైక్ ఎట్లా ఉంటాయో సేమ్ అట్లనే కూడా ఇక్కడ బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటేనేమో పేమెంట్స్, సబ్స్క్రిప్షన్ ప్లాన్స్, పేమెంట్ లింక్స్, ట్రాన్సాక్షన్స్ ఎన్ని వస్తున్నాయి ఎన్ని లేదు టోటల్గా మీకు ఇక్కడ మీకు యాడ్ కూపన్స్ యాడ్ ఉంటుంది. మీ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఏ ప్రోడక్ట్ మీ దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు.
సెట్టింగ్స్ చేసుకోవచ్చు, ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు, ట్యాక్స్ చేసుకోవచ్చు, షిప్పింగ్ ఆర్డర్స్ ఉంటాయి కదా, షిప్పింగ్ ఆర్డర్స్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా టోటల్గా ఇక్కడ చూడండి రోజర్ పే ఉంది. మీకు మీకు ఏంటంటే ఈ పేమెంట్ గేట్వే కూడా ఎలా తెచ్చుకోవాలి, దానికి ఏమేమి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఫర్దర్ క్లాస్లో మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదంతా టోటల్గా ఏదో ఇప్పుడు చేస్తే రేపు రిజల్ట్ రావాలి అనుకుంటారంటే రాదు. సో దీని వెనకాల మీరు కొంచెం ఇంప్లిమెంటేషన్ ఉండాలి, వర్క్ ఉండాలి, దాంతోపాటు మీరు ఇన్కమ్ అనేది చూస్తారు. ఓకే, రైట్. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏఏ ఏజెంట్, మీకు ఏఏ ఏజెంట్ కూడా వస్తుంది, ఏఏ వాయిస్ ఏజెంట్ వస్తుంది, స్టూడియో ఏజెంట్ వస్తుంది. కన్వర్షన్ అంటే డైరెక్ట్గా టెలికాలింగ్ లేకుండానే డైరెక్ట్గా వాయిస్తో అది కన్వర్షన్ చేస్తుంది, రైట్. సో ఏ ఏ ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను, వాయిస్ కన్వర్షన్ కూడా చూపిస్తుంది డైరెక్ట్గా. మీకు కావాలంటే నేను ఇది మీకు ఇస్తాను, కావాలంటే టెస్ట్ చేసుకోవాలనుకుంటే టెస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ ఏఐ ఏజెంట్ కూడా వస్తుంది, ఏఐ స్టూడియో, రైట్. ఏఐ స్టూడియోలో వెబినార్ చేస్తారు కదా, వెబినార్స్ చేసేటప్పుడు కూడా అంటే ఎవరైతే వెబినార్స్ కానీ మీటింగ్స్ కానీ చేస్తారో ఏఐ ఏజెంట్ అనేది కూడా క్రియేట్ చేయొచ్చు, దాని వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. అంటే మీ కన్వర్షన్ అనేది చాలా, ఇప్పుడు టెలికాలింగ్ కానీ మనం కాల్ చేసే ఉండదు, డైరెక్ట్గా ఏఏ కాల్ చేస్తుంది. రాబోయే రోజుల్లో మీరు ఒక బూమ్ చూస్తారు. ఆ బూమ్ చూసే కంటే ముందు మీరు ఫస్ట్ డిజిటల్లో రావాలి. కోచెస్ అయినా ఎవరైనా పర్లేదు. ఇది కనుక మీ దగ్గర లేకపోతే మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూడలేరు, రైట్. సో ఇక్కడ రండి, మళ్ళీ దీని తర్వాత చాలా మంది ఎలా ఉంటుంది అంటారంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇవి ఇంపార్టెంట్ అన్నయ్య ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. సోషల్ మీడియా ప్లానర్ ఉంటుంది కదా, మీకు యాక్చువల్గా అయితే మనకు ఎన్ని అకౌంట్స్ ఉంటాయి, ఫేస్బుక్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, థ్రెడ్స్లో ఉంటుంది, లింక్డ్ఇన్లో ఉంటాయి. ఇలా ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అయితే ఒక్క వీడియో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి, ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి, థ్రెడ్లో అప్లోడ్ చేయాలి, ఒకటే వీడియో. మళ్ళీ లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయాలి. అంటే ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి దీంట్లో అప్లోడ్ చేయాలి, దీనికి వెళ్ళి అప్లోడ్ చేయాలి, దీన్ని లాగిన్ చేయాలి, దీంట్లో లాగిన్ చేయాలి, దీంట్లో లాగిన్ చేయాలి. ఇలా లాగిన్ చేసుకుంటూ పోతే ఒక వీడియోకి అప్లోడ్ చేయడానికి మీకు మినిమం ఒక్కొక్క దాంట్లో వేసుకుంటే కూడా 30 minutes టైం తీసుకుంటుంది. ఒకవేళ 5 ప్లాట్ఫామ్స్ ఇంటూ 30 ఎంత, 5 3 15, అంటే ఇంచుమించు 150 మినిట్స్ తీసుకుంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత పడుతుంది, 2 hours పడుతుంది. అంటే 2 hours పట్టే టైం నేను ఓన్లీ 5 minutes చెప్తా. నీకు ఎంత టైం సేవ్ అవుతుంది, విత్ ఇన్ 5 minutesలో కదా. సో చూడండి, అయితే ఇది ఎలా చేయాలంటారంటే మీకు ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, ఏదైతే మీరు మీ దగ్గర ఎన్నైనా ఉండని, అది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రతి ఒక్కటి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీ కంటెంట్ ఏది ఉందో అది కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో షెడ్యూల్ చేయొచ్చు, దీంట్లో పోస్ట్ చేయొచ్చు, థంబ్నెయిల్ పెట్టచ్చు, కమెంట్స్. మీకు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కమెంట్స్ పెడితే కూడా ఆ కమెంట్స్ ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ అప్డేట్ అవుతుంది. చూడండి ఆల్రెడీ వచ్చింది కూడా, ఇక్కడ చూడండి కమెంట్స్లో చూడండి, ఫేస్బుక్లో కమెంట్స్, రైట్. ఫేస్బుక్లో కమెంట్స్, ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్. చూడండి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్ మీరు ఇక్కడికి ఏం చేయొచ్చు, మీరు ఇక్కడికి ఏం రన్ చేయొచ్చు, మీరు ఇక్కడికి ఏం లీడ్స్ మీరు రిప్లై అనేది ఇవ్వచ్చు. సో చూడండి, దాంతోపాటు లింక్డ్ఇన్ చూడండి, టిక్ టాక్ ఉంది, యూట్యూబ్ ఉంది, థ్రెడ్స్ ఉంది, బ్లూ స్కై, ఏదైనా ఉండాలి. స్టాటిస్టిక్స్ సోషల్ చూడండి, నంబర్ ఆఫ్ మనం ఎన్ని పోస్టులు పెట్టాము, ఎన్ని లైక్లు వచ్చాయి, ఎంతమంది ఫాలో అయ్యారు, ఎంత ఇంప్రెషన్స్ వచ్చాయి, ఎంత మన మార్కెటింగ్ ఎలా ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఎలా గ్రోత్ వస్తుంది. ఇక్కడ చూడండి ఈ బ్లూలో
ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్, థ్రెడ్స్, ఇంప్రెషన్స్, లైక్స్ ఇవన్నీ ఇక్కడే కనబడుతుంది. చూడండి ఇంత అడ్వాన్స్డ్గా ఉంది అంటనంటే ఒకటి వీడియో చూడండి. మీ కళ్ళ ముందు ఇవన్నీ నా అకౌంట్స్ నేను కనెక్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను లైవ్లో మొత్తం టోటల్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. చూడండి అన్నీ, ఇక మనీ వెబ్ మీడియా, డిజిటల్ మణిరత్నం, మనీ వెబ్ మీడియా, ఇన్స్టాగ్రామ్, రైట్. చూడండి ఇలా గనక మీరు చేస్తే మీది మీ యొక్క కమ్యూనిటీని కూడా ఇక్కడ చేయొచ్చు. మీకు ఇలా ఇదంతా మీకు ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా కనెక్ట్ చేస్తే మీకు వస్తుంది అనేది ఫర్దర్ క్లాస్లో మీకు క్లాస్లో ఉంటుంది, రైట్. దీంతో పాటు ఈమెయిల్స్, మీరు ఈమెయిల్స్ కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి సెండ్ చేయొచ్చు, ఈమెయిల్స్ బల్క్లో. దాంతోపాటు స్నిప్పింగ్స్ అంటే చెప్పాను కదా, లైక్ ఫాలో అప్ మనం మెసేజ్ పెడతామో అది డైరెక్ట్గా అలా పెడతాం. మీకు కౌంట్ ట్రిగ్గర్స్, మీరు ఒకవేళ మీరు అఫిలియేట్ మీరే వేరే వాళ్ళకి అఫిలియేట్ మార్కెటింగ్ కాదు, మీరే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి. మీ యొక్క బిజినెస్కి మీరే అఫిలియేట్ మార్కెట్ చేయాలి. మీ బిజినెస్కి మీరే అఫిలియేట్ ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అంటే సెట్టింగ్స్, ట్యాక్సెస్ ఎలా ఉంటుంది, రెవెన్యూ ఎట్లా వస్తుంది, టోటల్గా మీరు ఇక్కడి నుంచి చేయొచ్చు. ఇక్కడ ఏం లేదు, జస్ట్ ఇక్కడ వెళ్ళిన తర్వాత అఫిలియేట్ ఇక్కడ డాష్బోర్డ్ కనబడుతుంది, క్రియేట్ క్యాంపెయిన్ అఫిలియేట్. మీరు ఏదైతే అఫిలియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ పేరు మీదే ఇచ్చేసి డైరెక్ట్గా సేవ్ చేయండి. చేసిన తర్వాత మీరు వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే కన్వర్షన్ వస్తుంది. ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటారంటే పేమెంట్ గేట్ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, రైట్. యాడ్స్ మేనేజర్ మీ దగ్గర ఏంటంటారంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో యాడ్స్ మేనేజర్ అనేది చాలా మంది మనం వాడుతున్నాం, కానీ యాడ్స్ మేనేజర్ అనేది ఇక్కడనే మీరు చేయొచ్చు. ఇక్కడ మీరు మీరు కనెక్ట్ చేయొచ్చు, డైరెక్ట్గా కనెక్ట్ చేసి ఇక్కడికి నుంచి మీరు లీడ్స్ అనేది ఇక్కడ ట్రాకింగ్ చేయొచ్చు, రైట్. ఎంతమందికి వావ్ అనిపించింది జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్, వావ్, బాగుంది సూపర్ ఉంది సార్, సూపర్ రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, సూపర్ రైట్. ఓకే, చూడండి ఇక్కడ ఆటోమేషన్ ప్రాసెస్ కనుక వెళ్తే ఇక్కడ వెరీ అడ్వాన్స్డ్ ఉంటుంది. మీరు చాలా మంది ఏం చేస్తారో తెలుసా, మీరు ఎవరైతే మీ బిజినెస్ రన్ చేస్తున్నారో, ఎవరైతే మీరు ఇప్పుడు వచ్చిన ప్రతి లీడ్ సేల్ అవుతుందా? నాట్ ఇంపాసిబుల్, రైట్. వచ్చిన ప్రతి లీడ్ సేల్ అవుతుందా? కాదు. బట్ వచ్చిన ప్రతి లీడ్ సేల్ కన్వర్ట్ చేయాలంటారంటే ఏం చేయాలి అంటారంటే ఫాలోఅప్ చేయాలి. నువ్వు ఒక కస్టమర్కి చాలామంది నాకు తెలిసి మీకు అనుభవం అయి ఉంటుంది. ఒక కస్టమర్ కానీ ఏ కస్టమర్ అయినా కానీ మీద కస్టమర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటారంటే, ఆ కస్టమర్ ఎలా ఉంటాడు, మంచిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ ఇది బాగుంది, రియల్ ఎస్టేట్ ఇక్కడ వెంచర్ బాగుంది, చాలా అట్మాస్ఫియర్ కూడా సూపర్ ఉంది సార్. అంటే ఇన్సూరెన్స్ గురించి కూడా సార్ ఇది బాగుంటుంది సార్, ఖచ్చితంగా క్లైమ్ వస్తుంది, ఆన్లైన్ చేసుకుంటే కూడా వస్తుంది, చాలా బాగా చెప్తారు. ఎక్సలెంట్, టాలెంట్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. బట్ ఎండ్ వరకు వచ్చేసరికి ఏమవుతుంది అంటారంటే, చూస్తా చెప్పండి, కాల్ చేసి చెప్తా, ఈ డేట్ రోజు నేను వస్తా చూద్దాం అంటాడు, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అదే డేట్ రోజు అదే కాల్ మళ్ళీ మనం చేయాలి. సార్ వస్తున్నారా సార్, తీసుకుంటారా సార్ అంటారు. అప్పుడు ఏమైతే తెలుసా, కాల్ లేపాడు, సైలెన్స్లో పెడతాడు, లేకపోతే బ్లాక్ లిస్ట్ వేసేస్తాడు. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే కస్టమర్కి ఫాలో అప్ అనేది మీరు మాట్లాడతారో వాళ్ళకు విసుగుదల తెప్పిస్తుంది. అయితే ప్రతిరోజు కస్టమర్కి నువ్వు కాల్ మాట్లాడావనుకో, కస్టమర్ కంటే ఫస్ట్ నీకు వస్తుంది. ఏమని వస్తుంది, కస్టమర్కి కాల్ చేయాలా, మన పైన మనకే గిల్టీనెస్ వస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటారంటే, మీరు 30 days ఫాలోఅప్ చేయలేరు. నేనేం చెప్తున్నాను అంటానంటే 30 days మీకు వితౌట్ కాలింగ్ మీరు కాల్ చేయకండి, డైరెక్ట్గా
ఒక మెసేజ్ పంపుతా ఉండండి. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి, పంపించచ్చు. ఒకవేళ 100 మందికి ఎట్లా పంపిస్తావు? 200 మందికి ఎట్లా పంపిస్తావు? సరే, ఒక 5,000 మంది ఉన్నారు నీ లీడ్స్, నీ దగ్గర లీడ్స్. అంతమందికి ఫాలోఅప్ చేయాలంటారంటే నువ్వు దేవుడవు. ఫాలో చేయలేం, అది ఇంపాసిబుల్, అది అవ్వదు. సో దప్పుడు ఏం చేయాలంటారంటే, ఇలాంటి సిస్టాన్ని కనుక నువ్వు వాడితే నీ ఫాలోఅప్స్లో ఫాలో లీడ్ నాట్ ఈక్వల్ టు సేల్, ఫాలో ఈక్వల్ టు సేల్. సో నువ్వు ఎప్పుడైతే ఫాలోఅప్ సిస్టమ్ పెట్టుకుంటావో, ప్రతిరోజు నువ్వు చేస్తూ ఉంటావో, మనిషికి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. నువ్వు ఫాలోఅప్ చేస్తున్నప్పుడు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అనుకున్న రీచ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా సేల్కి కన్వర్ట్ అయిపోతుంది. సేమ్ అదే ప్రాసెస్ దీంట్లో ఆటోమేషన్ ప్రాసెస్లో పెడతాం. ఈ ఆటోమేషన్ ప్రాసెస్ చూడండి, టోటల్గా 3,394 లీడ్స్కి నేను ఆటోమేషన్ ప్రాసెస్లో రన్ చేస్తున్నా. ఇది ఎలా చేయాలి అంటారంటే, ఇక్కడ మీకు క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇలా వస్తుంది. ఒక ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఒక ట్యాగ్తో మనం ఫిల్టర్ చేస్తాము. చేసిన తర్వాత సెట్టింగ్ చేస్తాము, వాట్సాప్ ఆటోమేషన్లో పెట్టేస్తాము డైరెక్ట్గా. ఇదంతా ఏంటంటారంటే వాట్సాప్లో ఆటోమేషన్ ప్రాసెస్ వితౌట్ బ్లాక్ యువర్ నంబర్. మీ నంబర్ బ్లాక్ కాకుండా మనం చేసే పద్ధతి ఇదంతా, రైట్? సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇది ఆటోమేషన్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. సో దాని తర్వాత మీరు కిందికి రండి. కిందికి వస్తే ఇక్కడ సైట్స్ అన్ని మీరు క్లిక్ చేయండి. సైట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఏమొస్తుంది అంటారంటే ఫనల్స్ వస్తుంది. ఇక్కడ ఫనల్స్ అంటే ఏంటంటే ల్యాండింగ్ పేజ్ త్రూ వచ్చే ఫనల్, ల్యాండింగ్ పేజ్ త్రూ వచ్చేది ఫనల్స్ అంట. ఇక ల్యాండింగ్ పేజెస్ మీ ఇష్టం ఎన్నైనా క్రియేట్ చేసుకోండి, ఏమి కాదు, ఎన్ని అయినా క్రియేట్ చేసుకోండి. ఇది ఏంటంటారంటే అన్లిమిటెడ్ స్టోరేజ్, అన్లిమిటెడ్ ల్యాండింగ్ పేజెస్, అన్లిమిటెడ్ వెబ్సైట్స్, అన్లిమిటెడ్ వెబినార్స్, మీటింగ్స్, మీ ఇష్టం ఎంతనన్నా చేసుకోండి, ఏమి కాదు. ఓకే, రైట్. కిందికి రండి. కిందికి వస్తే ల్యాండింగ్ పేజెస్ అనేది ఈ ఫనల్స్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఈ ఫనల్స్లో మీరు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయొచ్చు, ఏ నుంచి చేయొచ్చు, టెంప్లెట్స్ కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ టెంప్లెట్స్ తీసుకుందాం. టెంప్లెట్స్ తీసుకుంటే డైరెక్ట్గా మీకు టెంప్లెట్స్ ఎలా వస్తుంది అంటుందంటే, ఈ టెంప్లెట్స్లో మీకు డైరెక్ట్గా ఇక్కడ ప్రివ్యూ చూడండి, చాలా టెంప్లెట్స్ ఉంటాయి. ప్రివ్యూ చూడండి. ప్రివ్యూ చూసి మీకు నచ్చింది అంటారంటే ఇక్కడ చూస్ టెంప్లెట్స్ కొట్టండి. ఇదంతా మనం మోడిఫికేషన్ చేసుకోవాలి. మీకు నచ్చలేదు క్లోజ్ చేయండి, మళ్ళీ న్యూ టెంప్లెట్, న్యూ ఫనల్ కొట్టండి. కొట్టిన తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ చూడండి, మీకు నచ్చితే చూస్, లేకపోతే లేదు. వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్ కూడా మీరు ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ వెబ్సైట్ అని ఉంటుంది. ఫ్రమ్ టెంప్లెట్స్, సేమ్ టెంప్లెట్స్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయొచ్చు. టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి. మీకు టెంప్లెట్స్ నార్మల్గా ఏమి ఉండవు. దీని 500 ప్లస్ టెంప్లెట్స్ ఉంటాయి. 590 టెంప్లెట్స్ ఉన్నాయి చూడండి. ఇక టెంప్లెట్స్ ప్రతి దానికి అన్ని బిజినెస్కి ఉంటుంది. ఆటోమేషన్కి కానీ, బ్యూటీ పార్లర్ కానీ, బిజినెస్ కోచింగ్, కన్సల్టేషన్, క్రియేటివ్, ఈ కామర్స్, ఫైనాన్షియల్, హెల్త్, హాలిడేస్, హోమ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, లీగల్, మార్కెటింగ్ ఏజెన్సీ, మెడికల్, అదర్స్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, రెస్టారెంట్, బార్స్, ట్రావెల్, హాస్పిటల్స్, టోటల్గా ఇన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. మీరు ఏ టెంప్లెట్ అయినా వాడుకోండి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ మీ ఫోటో పెట్టేసేయండి. చాలా పవర్ఫుల్గా మంచిగా డిజైన్ చేసుకోండి వితౌట్ కోడింగ్, అవసరం లేదు. స్టోరేజ్ మీకు ఎంత స్టోరేజ్ కావాలంటారంటే అంత స్టోర్స్ వాడుకోండి. లైక్ స్టోర్స్ అంటే ఏంటి, ఈ కామర్స్ వెబ్సైట్స్ అన్నట్టు వాళ్ళకి. మీరు వెబినార్స్ కూడా చేయొచ్చు. ఎనాలిసిస్, బ్లాగ్స్ మీ క్లయింట్ ఏ తీసుకుంటున్నాడు, ఎలా తీసుకోవాలి, అలాగే డైరెక్ట్గా చూడండి మన పేజ్ ఎనాలిసిస్ ఎలా ఉంటుంది, ఇదంతా టోటల్గా ఎక్కడ వస్తుంది, ఫనల్స్లో ఎలా వస్తుంది, మరి ఇక్కడ ట్రాకింగ్ చేసుకోవచ్చు, పేజ్ వ్యూస్ చూడొచ్చు. ఇక్కడ అలాగే ఫామ్స్ ఉంటుంది కదా, ఫామ్ బిల్డర్,
ఇక్కడ ఫామ్స్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు, డైరెక్ట్గా ఫామ్ చేయొచ్చు. ఫామ్ చేసిన తర్వాత మీరు ఎనాలిసిస్ చేయొచ్చు. ఇలా ఇలా ఈ ఫామ్ ఉంది కదా, యాడ్ ఫామ్ క్లిక్ చేయండి. యాడ్ ఫామ్ క్లిక్ చేస్తే మీకు టెంప్లెట్స్ కూడా ఉంటాయి. టెంప్లెట్స్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా ఉంటుంది. మీకు ఇష్టం వచ్చింది క్రియేట్ అయ్యి జస్ట్ టెంప్లెట్ మీద క్లిక్ చేయండి. మీకు టెంప్లెట్స్ చాలా ఉంటాయి ఇక్కడ రియల్లీ. ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ టెంప్లెట్స్ మీద క్లిక్ చేయండి. టెంప్లెట్ ప్రివ్యూ కొట్టండి. ప్రివ్యూ కొట్టేస్తే టెంప్లెట్స్ వస్తాయి. టెంప్లెట్స్ వచ్చిన తర్వాత చూడండి. చూసిన తర్వాత డైరెక్ట్గా మీకు నచ్చింది అనుకోండి, చూసి టెంప్లెట్ కొట్టండి. లేదు అంటారంటే మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా ఇదంతా మీరు సర్వే చేయొచ్చు. ఒకవేళ మీరు సర్వే చేయాలనుకుంటున్నారు, మీరు అంటే కొంతమంది ఆ, నాది ఎలా ఉంది, నా కోచింగ్ సెంటర్ ఎలా ఉంది, నా బిజినెస్ ఎలా ఉంది, సర్వే చేద్దాం అనుకుంటున్నారు కూడా క్రియేట్ సర్వే కొట్టచ్చు. క్రియేట్ న్యూ ఉంది కదా, కొట్టిన తర్వాత సర్వే మీద క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ వస్తుంది మీకు సర్వే. అలా అంటే మీ ప్రతిది కూడా మీరంతకు మీరు ఇదంతా, ఒకవేళ మీ దగ్గర స్టాఫ్ ఉందనుకోండి, స్టాఫ్ను కూడా యాడ్ చేయొచ్చు. రైట్, ఇదంతా ఫర్దర్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్విజ్ పెట్టచ్చు. ఒక క్విజ్ పెడితే కూడా ఎన్ని సబ్మిట్స్ వచ్చినాయి, ఎన్ని సబ్మిట్స్ లేవు అని ఎవ్రీథింగ్ ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత డాడీకి రండి. మీరు ఎవరైతే కోచింగ్ సెంటర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో, కోచింగ్ సెంటర్ సార్, లేకపోతే కోచింగ్ చేసే వాళ్ళు ఉన్నారో, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో, వాళ్ళు కూడా డైరెక్ట్గా మీకు లెర్నింగ్ పోర్టల్ అని ఉంటుంది. ఇక లెర్నింగ్ పోర్టల్లో డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటారంటే వాళ్ళకి మీరు లాగిన్ ఇచ్చి డైరెక్ట్గా వాళ్ళు లాగిన్ అవ్వడం. మీ కోర్సును ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవచ్చు. కోర్సును ఇక్కడ డాష్ బోర్డ్, ఇక్కడ మీ కోర్సుని క్రియేట్ చేయొచ్చు. వీడియో ప్రకారంగా కానీ మీ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్సును కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. రైట్, ఇక్కడ యాడ్ చేయొచ్చు. డాష్ బోర్డ్ ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చూడండి. ఇక్కడ నేను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వస్తాయని నేను ఇక్కడ అది కోర్స్ చేశాను. చూడండి, ఇలా చేసిన తర్వాత ఎంతమంది తీసుకుంటున్నారు, ఎంతమంది లేదు, దానికి మళ్ళీ ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ చేయొచ్చు. రైట్, మీరు ఒకవేళ మీరు రికార్డ్ చేసింది కూడా ఒకవేళ అడ్వాన్స్డ్గా ఉంటే దానికి మీరు లాక్ చేయొచ్చు, అన్లాక్ కూడా చేయొచ్చు. రైట్, ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇక్కడ చూడండి మనీ వేస్ ఫ్యామిలీ. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, కమ్యూనిటీని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది, ఎంతైనా స్టోరేజ్ ఉంటుంది, మీరు వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఏంటంటారంటే మొబైల్ యాప్, మీకు కావాలంటారంటే మీకు మొబైల్ యాప్ ఉంటుంది. రిపోర్ట్ ఇదంతా టోటల్ రికార్డ్ ఉంటుంది. ఇది చూడండి, నేను ఇది చాలా ఇన్ని ఉన్నాయి. రైట్, స్టోరేజ్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది, మీరు ఎంతైనా వాడుకోవచ్చు. దాని తర్వాత మీరు దగ్గర ఒకవేళ మీకు స్టాఫ్ ఉండాలి అంటారంటే స్టాఫ్ని యాడ్ చేయాలి కదా. ఆ స్టాఫ్ని ఎట్లా యాడ్ చేయాలంటారంటే ఇక్కడ బిల్డింగ్ పోర్టల్ ఉంటుంది. ఈ బిల్డింగ్ పోర్టల్ అనేది ఎవరైతే వాట్సాప్ ఆటోమేషన్ కావాలనుకుంటున్నారో, వాట్సాప్ నాకు సార్ నా నంబర్ చాలా సార్లు బ్లాక్ అయిపోతుంది, బ్లాక్ కాకుండా అఫిషియల్గా వాట్సాప్ ఏపీ వాడాలనుకుంటే జస్ట్ రీచ్ అవుట్ అవ్వండి. లేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి టోటల్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ మై స్టాఫ్ అని ఉంది కదా. మీ దగ్గర ఒకవేళ స్టాఫ్ ఉందనుకోండి, ఆ స్టాఫ్ని ఎలా క్రియేట్ చేయాలి అంటారంటే యాడ్ యూజర్ మీద క్లిక్ చేయండి. యాడ్ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేరు ఇవ్వండి. ఇక్కడ వాళ్ళ పేర్లు, వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చేసి క్యాలెండర్ అవసరం లేదు. ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళకు ఏమి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు మీ స్టాఫ్కు, వ్యూ అండ్ మేనేజ్ వాయిస్ ఏదా, లేకపోతే ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేయాలి, వర్క్ ఏంటి అనేది పర్మిషన్ ఇవ్వండి. లేకపోతే వ్యూ అండ్ మేనేజ్ ఏ ఏజెంట్ గోల్సా, డాష్ బోర్డ్ మొత్తం ఇవ్వాలా, కన్వర్షన్ ఇవ్వాలా, లేకపోతే ఇంకా ఆడిట్ లాగ్స్ ఇవ్వాలా, అకౌంట్ టూల్స్ మొత్తం సెట్టింగ్స్ ఇవ్వాలా, సెట్టింగ్స్ అంతా చూసుకోవడానికి ఇవ్వాలా, ఆటోమేషన్ ప్రాసెస్లు ఇవ్వాలా, బ్లాగ్ ఇవ్వాలా, క్యాలెండర్ సిస్టమ్ ఇవ్వాలా, సర్టిఫికేట్స్, కమ్యూనికేట్, కాంటాక్ట్స్, నీకు ఏమి ఒకవేళ ఇవ్వద్దు అనుకోండి, ఇక టిక్ తీసేయండి, ఈ కన్వర్షన్ వెళ్ళిపోతుంది. పెట్టండి, ఆయనకు యాక్సెస్ వెళ్ళిపోతుంది. ఫనల్లో ఏమేమి యాక్సెస్ ఇవ్వాలి, ఫనల్ ఇవ్వాలా ఇవ్వద్దా అనేది, ఇక్కడ ఫామ్ ఇవ్వాలనుకోండి, ఇవ్వద్దు అనుకుంటే క్లిక్ తీసేయండి, ఇస్తే ఆన్ చేయండి.
లాంచ్ ప్యాడ్ చేయాలి, మార్కెటింగ్, మీడియాస్, ఆపర్చునిటీ, ఆర్డర్స్, పేమెంట్స్, ప్రొడక్ట్స్, క్యూఆర్ కోడ్స్, టోటల్గా సబ్సిడీ, ట్యాక్సెస్, ప్రతిదీ కూడా మీరు ఇక్కడ టిక్ చేస్తే ఆయనకు లా అన్లాక్ అయిపోతుంది, లేదంటారంటే లాక్ అయిపోతుంది. మీరు ఏమేమి వాళ్ళకు యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారో మీ స్టాఫ్కు, ఆ స్టాఫ్కు డైరెక్ట్గా మీరు ఇక్కడికి ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా సేవ్ చేస్తే మీకు ఎలా వస్తుంది అంటానంటే, ఇక్కడ చూడండి, నేను కమల్ కుమార్ ఉంది కదా, కమల్ కుమార్ అనేది నేను యాడ్ చేశాను, సవిత అనేది నా స్టాఫ్ కాబట్టి నేను యాడ్ చేశాను ఇట్లా, రైట్. సో మీరు కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు, రైట్. అలాగే నేను చెప్పాను కదా, మీ దగ్గర ఇదంతా ఏంటంటే డొమైన్స్ కనెక్ట్ చేయాలి, ఇదంతా టోటల్గా ఉంటుంది. మీకు వాట్సాప్ అయితే వాట్సాప్ ఇక్కడ కనెక్ట్ చేయాలి, వాట్సాప్ అఫీషియల్ వాట్సాప్ ఏదైతే ఉంటుందో ఇక కనెక్ట్ చేయాల్సి వస్తుంది. కనెక్ట్ చేసిన తర్వాత కూడా మీకు ఎలా చేయాలి ఏంది అనేది మొత్తం టోటల్గా నేను చూపిస్తాను. డైరెక్ట్గా మీకు డొమైన్ ఆన్ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో, డైరెక్ట్గా వెబ్సైట్ కానీ డిజైన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనము డొమైన్స్ అండ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఇదేంటంటే డిఎన్ఎస్ రికార్డ్స్ అంటాం వీటిని. ఈ డిఎన్ఎస్ రికార్డ్స్ అనేది ఇక్కడ మనము ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేసిన తర్వాతనే మీకు ఇదంతా ప్రాసెస్గా మీకు ఆన్ అవుతుంది, రైట్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నాయా? ఇదంతా ఏంటంటే ఓవర్ ఆఫ్ అసలు మనదంతా టోటల్గా లీడ్ జనరేషన్ కానీ, లీడ్ మేనేజ్మెంట్ కానీ, లీడ్ క్యాప్చరింగ్ సిస్టమ్ కానీ, లీడ్ ఆటోమేషన్ సిస్టమ్ కానీ, ఇదంతా టోటల్గా ఒకటి దగ్గర జరుగుతుంది. ఇది ఏదంటారంటే అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అంటాను అనుకుంటున్నా. ఎంతమందికి అర్థమైందో మీకు ఎలా అనిపించింది? జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీవన్. సార్ ఆసమ్ సార్, గుడ్ సార్, ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఓకే, డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ విత్ యూ. మీకు ఏ లోడ్ ఉన్నా కానీ జస్ట్ రీచ్ అవుట్ అవ్వండి, మీకు నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.